పొద్దున్నుంచి స్టూడెంట్స్ తెలంగాణ కాలేజెస్ రేపు నుంచి ఉంటాయా ఉండవా? 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు హాలిడేస్ ఉంటాయా? రేపు సోమవారంతో మొదలెడితే శనివారం వరకు మళ్ళీ సార్ ఏదో ఒకటి చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అర్థం కాలేదని కొంతమంది సో ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మార్నింగ్ నుంచి నేను కొంచెం వేరే చోట పనిలో ఉండటం వల్ల అక్కడో వీడియో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు పూర్తి స్థాయి అప్డేటు దాని గురించి చెప్పబోతున్నాను. మీరైతే ఒకటే చెప్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా ఇంపార్టెంట్ వీడియోలు ఉంటే వస్తాయండి. ఇక ఈ వీడియోని లైక్ చేయనట్టు లైక్ చేయండి, షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఇక మీకు ఆ డౌట్స్ కాల్ మీ ఫర్ కాల్ చేయొచ్చు. ఇక తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఒక హైప్ ఉండే. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే కాలేజీలన్నిటి నుంచి కూడా మధ్యాహ్నం ఏమో కాలేజీ బస్ డ్రైవర్ నుంచి మెసేజ్లు రేపటి నుంచి కాలేజీ ఉంటుందని, ఇంతకుముందు గంట క్రితం నుంచేమో కాలేజెస్ నుంచి రేపు నుంచి 10వ తారీఖు నుంచి కాలేజీలన్నీ కూడా రన్ అవుతాయని చెప్పేసి, అది డిప్లొమా కాలేజీలైనా కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలైనా కావచ్చు, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ అయినా కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ అయినా కావచ్చు, కేయూ అయినా కావచ్చు, ఇక శాతవాహన యూనివర్సిటీ అయినా కావచ్చు. 10 నుంచి 15వ తారీఖు వరకు సెలవులు అన్నది పొగొట్ట, అది వేస్ట్, అది అబద్ధమైన మాట, ఫేక్ న్యూస్. సో రేపు నుంచి యథావిధిగా కాలేజీలు రన్ అవుతాయి. ఫార్మసీ ఎగ్జామ్స్కి ఉంటే కనుక అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక అంతా కూడా యథావిధిగా నడుస్తాయి. జేఎన్టీహెచ్ బీటెక్ ఎగ్జామ్స్ కరెక్ట్గా నడుస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్స్ అన్నీ యథావిధిగా నడుస్తాయి. మిగతా కేయూ, బీఈడి, ఇక డిప్లొమా అన్నీ కూడా శాతవాహన యూనివర్సిటీతో సహా షెడ్యూల్ చేసిన అన్ని ప్రోగ్రామ్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ నడుస్తాయి. అయితే రీఎంబర్స్మెంట్ సంగతి మీరు మర్చిపోండి. ఇక అది వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు. ఇవాళ నుంచి ఎలక్షన్ కోడ్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఏ పని చేయకూడదు. 11వ తారీఖు అయిపోయి 12వ తారీఖు వరకు సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఇక దాని గురించి మీరు మర్చిపోండి. ఇది వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు ఓవరాల్గా. ఇది